ఒక్కసారి ఊహించండి, విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ మీటింగ్. ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచంలోని బ్రిక్స్ దేశాల ప్రతినిధులు వైజాగ్కి వస్తున్నారు. రేపు ఎల్లుండి విశాఖపట్నంలో జరిగే ఈ మీటింగ్స్ కోసం ఇంటర్నేషనల్ అటెన్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై పడబోతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. బ్రిక్స్ మీటింగ్ వైజాగ్లో జరగడం వల్ల ఏపీకి అసలు లాభం ఏంటి? ఇది కేవలం మినిస్టర్స్ వచ్చి మీటింగ్ చేసి వెళ్ళిపోయే ఈవెంటేనా, లేక వైజాగ్కి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ రావడానికి ఇది ఒక ఆపర్చునిటీనా? ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా? జాబ్స్ పెరుగుతాయా? టూరిజం పెరుగుతుందా? ఆంధ్రప్రదేశ్కి కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయా? లేక మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అదే సిచ్యువేషన్లో ఉంటామా? ఈ వీడియోలో వైజాగ్ బ్రిక్స్ మీటింగ్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి, అలాగే ఆంధ్రప్రదేశ్ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ముందుగా బ్రిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రిక్స్ అనేది ఎమర్జింగ్ ఎకనామీస్ కోఆపరేషన్ కోసం ఏర్పడిన ఇంటర్నేషనల్ గ్రూపింగ్. ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఇప్పుడు మరిన్ని దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. 2026లో ఇండియా బ్రిక్స్ చైర్షిప్ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా వివిధ బ్రిక్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అందులో ఒక ముఖ్యమైన వెన్యూగా విశాఖపట్నం ఎంపికయింది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ఇంటర్నేషనల్ గ్రూపింగ్కి సంబంధించిన మినిస్టేరియల్ లెవెల్ మీటింగ్స్కి నిర్వహించే అవకాశం వైజాగ్కి రావడం ఇదే పెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇప్పుడు అసలు విషయం. ఆగస్ట్ 22, 2026న బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్ విశాఖపట్నంలో జరగనుంది. దాని తరువాత ఆగస్ట్ 23న బ్రిక్స్ స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్ జరగనుంది. అంటే వరుసగా 2 రోజుల పాటు ఇంటర్నేషనల్ లెవెల్ డిస్కషన్స్ వైజాగ్లో జరుగుతున్నాయి. మొత్తం 11 మంది బ్రిక్స్ మెంబర్స్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ పాల్గొంటారు. యూత్ మినిస్టర్స్ మీటింగ్స్లలో యూత్ ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, యూత్ వెల్బీయింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ లాంటి అంశాలపై కోఆపరేషన్ గురించి చర్చించుకుంటారు. అంటే ఇది కేవలం ఫార్మల్ మీటింగ్ కాదు. భవిష్యత్తులో యువతకు సంబంధించిన పాలసీస్, స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వంటి అంశాలపై కంట్రీస్ కలిసి పనిచేసే అవకాశాల గురించి డిస్కషన్స్ జరుగుతాయి. ఇక రెండో రోజు బ్రిక్స్ స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్. ఇక్కడ స్పోర్ట్స్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రెడిషనల్ స్పోర్ట్స్, ఇండిజినస్ స్పోర్ట్స్ మరియు స్పోర్ట్స్ కోఆపరేషన్ వంటి అంశాలపై ఫోకస్ ఉంటుంది. ఇది వైజాగ్కి ఇంటరెస్టింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే కేవలం క్రికెట్ లేదా ఫుట్బాల్ కాదు. ఇప్పుడు స్పోర్ట్స్ ఒక పెద్ద ఎకనామిక్ సెక్టర్. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పోర్ట్స్ టెక్నాలజీ, ఫిట్నెస్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ టూరిజం, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇవన్నీ ఒక ఎకనామీని క్రియేట్ చేయగల సెక్టర్స్. అందుకే బ్రిక్స్ స్పోర్ట్స్ మీటింగ్ వైజాగ్లో జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్కి ఇంటర్నేషనల్ కనెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. ఇప్పుడు అసలు బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒక సిటీలో జరిగినప్పుడు అక్కడ మినిస్టర్స్ మాత్రమే రారు, అఫీషియల్స్ వస్తారు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తారు, మీడియా అటెన్షన్ వస్తుంది, డిప్లొమాటిక్ అటెన్షన్ వస్తుంది, బిజినెస్ రిప్రజెంటేటివ్స్ రావచ్చు. ఇది సిటీకి ఒక విజిబిలిటీ వస్తుంది. విశాఖపట్నం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇండస్ట్రీ సిటీగా ఎదుగుతోంది. పోర్ట్ ఉంది, స్టీల్ ఇండస్ట్రీ ఉంది, ఐటీ సెక్టర్ ఉంది,
టూరిజం పొటెన్షియల్ ఉంది, కోస్టల్ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ద్వారా వైజాగ్ను ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్కి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా దొరకబోతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీటింగ్ జరగడం మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ కాదు. మీటింగ్ తర్వాత ఏమి జరుగుతుందనేది అసలు మ్యాటర్. ఇప్పుడు మనం 3 ఏరియాస్ చూడాలి. 1 టూరిజం. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వైజాగ్కి వస్తే సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్, రెస్టారెంట్స్, లోకల్ టూరిజం, బీచ్ టూరిజం, అరకు ఇలాంటి డెస్టినేషన్స్కి విజిబిలిటీ పెరగవచ్చు. వైజాగ్ను ఇంటర్నేషనల్ టూరిజం మ్యాప్లో ప్రమోట్ చేయడానికి ఆపర్చునిటీగా వస్తుంది. సెకండ్ వన్ బిజినెస్. ఇంటర్నేషనల్ డెలిగేట్స్, అఫీషియల్స్, బిజినెస్ ఎకోసిస్టమ్ మధ్య నెట్వర్కింగ్ జరిగితే ఫ్యూచర్లో బిజినెస్ పార్ట్నర్షిప్కి అవకాశాలు ఏర్పడవచ్చు. మూడవది జాబ్స్ అండ్ స్కిల్స్, అంటే ఉద్యోగాలు మరియు నైపుణ్యత. యూత్ మినిస్టర్స్ మీటింగ్స్లలో స్కిల్స్, ఆంటర్ప్రినర్షిప్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. ఇది ఏపీ యూత్కి లాంగ్ టర్మ్గా యూస్ఫుల్ అయ్యేలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో కనెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మీటింగ్స్కి రియల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడే మై రియల్ సొసైటీ నుంచి ఒక ప్రశ్న, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వైజాగ్కి రావడం మాత్రమే సరిపోతుందా? లేదు, ఒక ఈవెంట్ని హోస్ట్ చేయడం ఒక అచీవ్మెంట్, కానీ ఆ ఈవెంట్ని ఉపయోగించుకొని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ తీసుకురావడం, లోకల్ బిజినెస్కి ఆపర్చునిటీస్ కల్పించడం, యూత్కి స్కిల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, అది అసలు అచీవ్మెంట్ అంటే. ఈవెంట్, ఎక్స్పోజర్, ఇన్వెస్ట్మెంట్, జాబ్స్, ఈ చైన్ క్రియేట్ అయితేనే వైజాగ్కి రియల్ బెనిఫిట్. లేకపోతే మీటింగ్ జరిగింది, డెలిగేట్స్ వచ్చారు, ఫొటోస్ తీసుకున్నారు, మీటింగ్ అయిపోయింది అంతే. అలా కాకుండా ఈ ఆపర్చునిటీని ఆంధ్రప్రదేశ్ ఎంత స్మార్ట్గా ఉపయోగించుకుంటుందో చూడాలి. విశాఖపట్నంకి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ఉంది. పోర్ట్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, టూరిజం సిటీ. ఇప్పుడు ఏఐ సిటీగా గూగుల్ కూడా వచ్చింది. ఇంటర్నేషనల్ డిప్లొమసీ అండ్ గ్లోబల్ ఈవెంట్ సిటీగా కూడా ఇమేజ్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక మీటింగ్స్తో జరగదు, కానీ ఇలాంటి ఈవెంట్స్ రిపీటెడ్లీ వైజాగ్కి వస్తే సిటీకి ఇంటర్నేషనల్ ఈవెంట్ హోస్టింగ్ క్యాపబిలిటీపై కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది ఫ్యూచర్లో మరిన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, బిజినెస్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, డిప్లొమాటిక్ మీటింగ్స్ రావడానికి హెల్ప్ చేయవచ్చు. అందుకే బ్రిక్స్ మీటింగ్ను కేవలం ఒక పొలిటికల్ ఈవెంట్గా చూడకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక విజిబిలిటీ ఆపర్చునిటీ. కానీ ఆపర్చునిటీని రిజల్ట్గా మార్చాలి. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, జాబ్స్ రావాలి, టూరిజం పెరగాలి, ఏపీ యూత్కి ఆపర్చునిటీస్ రావాలి. అప్పుడే బ్రిక్స్ వైజాగ్కి వచ్చింది అనే న్యూస్ నుంచి వైజాగ్ బ్రిక్స్ ఆపర్చునిటీని ఉపయోగించుకుంది అనే సక్సెస్ స్టోరీకి మనం వెళ్ళగలం. 2 రోజుల పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు విశాఖపట్నంలో సమావేశం కానున్నారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు మిగిలేది ఫొటోస్ కాదు, రిజల్ట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, జాబ్స్ కావాలి, ఆపర్చునిటీస్ కావాలి, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కావాలి. అందుకే బ్రిక్స్ వైజాగ్కి వచ్చింది. కానీ వైజాగ్ బ్రిక్స్ నుంచి ఏం తీసుకురాబోతుంది? ఇదే అసలు క్వశ్చన్. ఈ టాపిక్పై మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్తో పాటు న్యూస్ మాత్రమే కాదు, న్యూస్ వెనుక ఉన్న రియల్ స్టోరీ తెలుసుకోవాలంటే మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దిస్ ఈస్ మై రియల్ స్టోరీ, దిస్ ఈస్ మై రియల్ సొసైటీ. జై హింద్.